శనార్థులు. ఇగో ఇయ్యాల కూడా మంచి మంచి ముచ్చట్లతో నచ్చిన. మరి అవన్నీ మీకు చూపియాలి కదా. మరి చూడాలంటే ఏం చేయాలా? ముందుగా హెడ్లైన్స్ చూడాలా. దేవుళ్ళ అడ్డాగా పోతున్న హైదరాబాద్, ఉడత సాయం చేస్తున్న సీఎం సారు. ఛాయ దుఃఖం మరవని ఛాయ్ వాలా, ఏడికి పోయినా ఛాయల ముచ్చట్లే. ఉస్తెలతాలు తెంపుకుంటున్న ఆడోళ్ళు, చూసి మురుస్తున్న మొగోళ్ళు. అంబాసిడర్ అయితానంటున్న మంగ్లీ, సర్కార్ తోయని సలా చెప్పిన సత్తి. అడవిల పొంటి పండ్ల చెట్టు పెట్టుడు కాదక్క, ఆడ చెట్లు కొట్టి పండ్లు నలగొట్టాలి ముందుగాల. కొంతమందికి జీవితంలో ఏం గుళ్ళు తిరగలే, ఏం గోపురాలు తిరగలే అనే రందున్నదా? కేదార్నాథ్ పోవాలే, అమర్నాథ్ పోవాలే, మధుర మీనాక్షి అమ్మవారిని చూడాలి, కాశీ విశాలాక్షిని చూడాలి అని కోరికలు పెట్టుకున్న వాళ్ళు ఇంకొన్నద్దులు ఆగుండ్రి. అన్ని దేవుళ్ళను ఒకే కాడ చూడబోతున్నారు. అది కూడా మళ్ళా మన తెలంగాణలోనే. మన కేసీఆర్ సారే దాన్ని దగ్గరుండి షురూ కూడా చేయబోతున్నాడు. గమొన్న మన సీఎం సారు రామోజీ ఫిలిం సిటీకి పోయొచ్చిండు కదా. ఇప్పుడు గా మర్యాద కోసమే రామోజీరావు సారు కేసీఆర్ సార్ ఆఫీస్కి వచ్చిండు. పక్కపుంటున్న మనిషి తెల్లటి సంచులు పట్టుకొస్తుంటే అందులో ఏమున్నాయో అని అనుకున్నారు అంతా. కానీ సీఎం సార్ని కలిసినాక తెలిసింది అవి ఓ ఆధ్యాత్మిక నగరం ముచ్చట్లు రాసిన పుస్తకాలని. కేసీఆర్ సార్కే తొలుసూరు పుస్తకం ఇచ్చి ఓ గంట సేపు ముచ్చట పెట్టిండు. ఇక కేసీఆర్ సార్ చెప్పినట్టు రామోజీ ఫిలిం సిటీ ఓ అద్భుత కళాఖండం అయితే, రెండో అద్భుత కళాఖండం ఓ ఆధ్యాత్మిక నగరం కాబోతున్నది. దేశంలా మైమలున్న పేరు పోయిన పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలన్నీ 108 ఒక్కతాన్నే గట్టి అగ్వ టికెట్ల మీద చూపిస్తాడట రామోజీరావు సారు. మరి ఇంట్లో యాదాద్రి నరసన్న గుడి లేకుండొచ్చు, ఎందుకంటే హైదరాబాద్కు దగ్గరున్నదని సీఎం సార్ గుత్తకు పట్టిండు కాబట్టి. ఇక ఎట్లా కడితే మంచిగుంటుందో కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్టున్నాడు సారు. ఇక ఎక్కడెక్కడో ఉన్న దేవుళ్ళందరినీ సినిమాలో చూపించినట్టు ఒక్కతాన్నే చూపించే సౌలత్ చేస్తున్నందుకు రామోజీ సార్ని మెచ్చుకున్నాడట. అట్లనే ఏం సాయం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు, నేను చేసి పెడతా అని ఒట్టు కూడా పెట్టిండు ముఖ్యమంత్రి సారు. గింతే తప్ప బయట మందనుకున్నట్టు ఇంకేం లేదని కరాఖండిగా బయటికి వచ్చి చెప్పిండు రామోజీ సారు. నేను చిన్నగున్నప్పుడు బీడీలు చుడుతుంటిని, నాకు 50-100 రూపాయలు వస్తుండే. ఇక మరి గీల తీన్మార్ వార్తలు చదువుతున్నా కాబట్టి అప్పట్లో నేను గట్లా చేసిన అని చెప్పుకున్నాడు నాకేం చిన్నతనం అనిపించేది. ఇగో మన మోడీ సార్ కూడా గంతే. సారు చిన్నగా ఉన్నప్పుడు షాయిలు అమ్మిండు, ఇవాళ ప్రధాని అయ్యిండు కదా అని చిన్నప్పుడు చేసిన పనిని మర్చిపోతాడా? చిన్న ఉన్నప్పుడు మోడీ సార్ ఎన్ని ఛాయలు అమ్మిండో గాని ప్రధానమంత్రి అయినాక అదే అస్సలు కొలువైంది. మళ్ళా గాలి మోటార్ వేసుకొని బయటి దేశాలనే తిరుగుతున్నాడు కదా. ఇక జర్మనీ అనే దేశం లాగి ఆడ ఛాయ్ దుకాణం చాలు చేసిండు. జర్మనీ దేశం పెద్దమ్మకు ఎట్లా ఛాయ్ దాపించిండో ఇప్పుడు చూద్దాం. ఇగో మొదలు ఇల్లు గిట్లా ఛాయలు తెచ్చి, మేడం మేడం మీకోసం మా సారు స్పెషల్గా పెట్టించిన ఛాయ్ మేడం అని చూపెట్టిండ్రు. ఓ అవునా అని చూసి అటేటో పోబోయింది. ఇక ఇంతల్నే మోడీ సార్ మోకం మార్సుడు చూసి పక్కపుంటున్నాయన వెనక్కి పిలిచిండు. కప్పుల ముత్తమంతా పోయిండ్రి. ఇక సాలు అన్నది మేడం. ఓ కప్పుల సారు గుడిచ్చిండ్రు. 2 మాటల మురుక చూసి మూడోసారికి చీర్చి చెప్పి గుట్కేసింది. చాపత్తా చక్కెర పాలు మంచి కుదిరినట్టున్నాయి, ఒక్కటే గుట్కలోడగొట్టింది. గమొన్న అమెరికా పెద్దన్న ఒబామా సారస్తే పార్కులో కూర్చొని చక్కటి ఛాయ్ దాపిచ్చి తోలిండు. గప్పట్ల జపాన్ దేశం పోతే ఆడ కూడా మోకాల మీద కూర్చొని ఛాయ్ తాగిండు. ఇక దేశంలా ఛాయ్ పే చర్చ ముచ్చట్లయితే జోరుగానే నడిచినాయి. కానీ చూడండి మోడీ సార్ని చిన్నగున్నప్పుడు ఛాయలు అమ్మింది ఎవ్వరు చూడలేదని ఇప్పుడు ఎట్లా ఎరక చేస్తున్నాడో. మోడీ సారు నువ్వు పెద్ద గరం ఛాయవు సారు. 3 ముళ్ళతో ఇద్దరం ఒక్కటైన ఈ బంధం 1000 జన్మలకు రక్షగా, కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటానని ముసిముసి నవ్వులతో మురుస్తూ తల వంచి తాళి కట్టించుకుంటుంది పెళ్లి కూతురు. ముడితో ముడిపడ్డ ఈ బంధం ఎన్ని ముప్పులొచ్చినా నీ చేయి వీడను. ఇగో తాళి కట్టేటప్పుడు అయ్యగారు చెప్పే మంత్రాలకు అర్థం పురాగా కాకున్నా గిదే అన్నట్టు. పుస్తెల తాడును పెనిమిటికి ఇంకో రూపం లెక్క చూసుకుంటారు. తన పసుపు కుంకుమలను ఎల్లకాలం పచ్చగుంచమని దేవుళ్ళకు మొక్కుతారు. కానీ గీళ్ళని చూడుండ్రి. మొదలైతే గీ మనిషి ఏం చేస్తున్నాడో చూద్దాం. ఓరే కత్తెరతోని పుస్తెల తాడు కట్ చేస్తున్నాడు. ఆడ మనిషి కూడా నవ్వుకుంటా తీసి మొగన్ చేతిలో పెట్టింది. తెంపిన తాలి
తాలిబొట్టును అందరికీ చూపిస్తున్నారు. ఓర్ని గీ అక్క కూడా మెడలకెళ్ళి పుస్తెలు తాడదీస్తున్నది. ఇద్దరు ఆలుమొగలు అందరికీ చూపించవట్రి. అరే గీళ్ళు చదువుకున్నోళ్ళ లెక్క కొడుతున్నారు. గీళ్ళు కూడా గట్లేం చేసిండ్రు. వీళ్ళంతే ఏ సినిమా షూటింగ్లనేమో అని అనుకున్నారు. పెండ్లి నాడు పెనిమిటి కట్టిన తాలిబొట్టును ఆయన చేతుల మీదకెళ్ళే తెంపుకున్నారు. తమిళనాడుల ద్రావిడర్ కలగం అనే సంఘపొలు సురువు చేసిన గీ కార్యంలా ఓ 20-30 మంది గిట్ల పుస్తెల తాళ్ళను దెంపి పక్కకు పెట్టిండ్రు. మంగళసూత్రంలా మైమలేం లేవు, ఒట్టి తాడే. ఎట్టి సాకిరి చేపించుకునేందుకే హిందూ మతంలా తాలిబొట్టు అని పెట్టిండ్రని ఇల్లు అంటున్నారు. ఇక మెడలకెళ్ళి పుస్తెల తాడు తీసేసినాక పెద్ద బరువు దించుకున్నట్టు మస్తు ఆనందమైతుందట వీళ్ళకు. ఎవరి నమ్మకాలు ఆల్లై. పబ్లిక్ ల గిదేం పనని ఎవలో కోర్టుకు పోతే పుస్తెల తాడు దెంపుడు కార్యం బంద్ పెట్టించింది కోర్టు. కానీ తాలిబొట్టంటే పెన్మిట్ లెక్క అని తాప్ కోపారి కండ్లకు అద్దుకునేటోళ్లకు గీ ముచ్చట ఎరకైనాక మస్తు కోపానికి వస్తున్నారు. ఇక రేపు ఇంకెసొంటి ఇచ్చెంత్రాలు చూడబోతున్నామో ఏమో అని అనుకుంటున్నారు. దొంగ మంచి దొంగ, కొండవీటి దొంగ భలే దొంగ, దొంగరాముడు, బ్లేడ్ బాబ్జీ. అబ్బా అన్ని దొంగ సినిమాలే. హీరోలు దొంగతనం చేసుకుంటేనే హీరోయిన్ల లవ్వుల వాడేస్తారు. పారిన్ లొకేషన్లలో పాటలు కూడా వాడుకుంటారు. అబ్బో సినిమాలల్లా దొంగేశం వేసి యాక్ట్ చేసిన ప్రతొక్క సినిమా ఇట్టే. దొంగ అయినా సరే హీరో అంటే హీరోనే కదా. గందుకే మీకు ఒక దొంగ హీరో చిరంజీవిని పరిచయం చేస్తున్నా. షేకండి ఇండ్రి. బీటెక్ ఆటెక్ ఈటెక్ చదివిన లవ్వు కోసం దొంగతనాలకు కూడా మరుగుతారు. ఇగో మన పక్క రాష్ట్రం కర్నూలు జిల్లాల ఇక్కడ ముసుగు పెట్టుకొని కనిపించే గీ పిల్లగాడు కూడా గిట్లనే చేసిండు. ఈ చిరంజీవి కూడా చేసిండు. నేను 1 year నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా సార్. నాకు డబ్బులు లేనందుకు దొంగతనం చేసి ఏదో షార్ట్ టైంలో డబ్బులు సంపాదించి తీసుకెళ్ళిపోవాలని చెప్పి దీనికి ఇదే మార్గం అని చెప్పి తీసుకొని దొంగతనం చేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు సార్. మరి లవ్వు చేసిన పిల్లను పెళ్లి చేసుకున్నాడు అంటే ఉత్తమాటలా? గా సినిమాలలో లెక్క పెళ్లి చేసుకోవాలంటే పైసలు కావద్దా? గందుకే బీటెక్ చదివిన తెలివినంతా ఇగో గిట్లా లవ్వు చేసిన పిల్ల కోసం దొంగతనాల పెట్టిండు. సినిమాలలో అయితే వీరోలు అంటారు, పోలీసులు కూడా దండం పెడతారు. గదే మన చిరంజీవిని అయితే దొంగని అరెస్ట్ చేసిండ్రు. ఏందో పోండ్రి ఈ చిత్రం. మంగ్లీ కనబడక మస్తు దినాలాయే. ఏం చేస్తున్నదేమో అమ్మగారు. అరుచుకుంటా ఆగుండ్రి. మంగోలి, ఓ మంగోలి. మంగోలి అని పిలిచింది నువ్వేనా? నేనే. ఏం మిడిగుట్లేసుకొని గట్ల చూడబడుతుంది? చాబిత్రి, నా పేరుతోటి పరాష్కం ఆడకు. రాబోయే కాలానికి కాబోయే అంబాసిడర్ని నేను. అబ్బో అంటే పాత అంబాసిడర్ కార్లకు అద్దాలు తుడుస్తావా ఏంది? ఈ మంగ్లీతో మజాక్లు చెయ్యకు, మర్డర్లు జరిగిపోతాయి. అవును, బయట అందరు అదే అనుకుంటుండ్రు. రోజు 30 ఈగలు 40 దోమల్ని స్పాట్ పెట్టి మర్డర్ చేస్తున్నావట కదా. శుభకార్యానికి పోతున్నా పిల్లడ్డం పడ్డట్టు ఎదురుపడి డిస్టర్బ్ చేయకు. చెప్పేం కావాలి? శుభకార్యమా? నువ్వు పోయినాక వాళ్ళకి అంత శుభమే. ఏందో ఆ శుభకార్యం? చాబిత్రి, ఏదో కొనుక్కుంటున్నావు నీలో నువ్వే. నన్ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ చేయమని సీఎం సార్ని కలవనికి పోతున్నా. ఏంది? నిన్ను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ చేయమంటావా? బ్రాండ్ అంబాసిడర్ అంటే బ్రాండ్ సీసాల అంబలు వసుడు కాదు. అర్థం తెలక అడుగుతున్నావేమో. షాపిత్రి, మంగ్లే కదా అని మతిలేని మాటలు మాట్లాడుకు. ఐ నో వాట్ మై టాకింగ్. అబ్బో ఇంగిలి పీసు. అయినా గాని మంగ్లీ, నీకెందుకు గింత జల్దిన అంబాసిడర్ కావాలనిపించింది? బుగ్గ కార్ల తిరగాలే, మా ఆరి చుక్కతో రోడ్డు మీద శుద్ధ పోసి నన్ను ఊరేగింపు చేయాలే, నా మెడల గజమాలేసి. అబ్బో గొంతెమ్మ కాదు, దాని అమ్మమ్మ కంటే ఎక్కువనే కదా నీ కోరికలు. మరి సానియా మిర్జా ఏడుకోవాలి నువ్వు అంబాసిడర్ అయితే? ఓ గామెతోటి మనకెందుకు పోటీ? కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు కదా సారు, గా పథకాన్ని బ్రాండ్ అంబాసిడర్ చేయమని చెప్తా. గట్లనే బంజారా జాతికి సర్కార్కి పేరు తీసుకొస్తా అని చెప్తా. ఆహా, అయినా గింత సడన్ గా నీకు గీ ఆలోచన ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా. ఇగో గా హర్యానా రాష్ట్రపోలు గా బట్టలేసుకొని యోగా గురు రామ్దేవ్ బాబాను బ్రాండ్ అంబాసిడర్ చేసి క్యాబినెట్ హోదా ఇచ్చిర్రు. అసలు నీ క్యాబినెట్ హోదా అంటే ఎరికేనా? తెలియదమ్మా, నువ్వు చెప్తూ నేర్చుకుంటా. ఏడికి పోయినా కుయ్ 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 అని బుగ్గ కార్లు ఉంటది. రోడ్డు పక్క పొంటి శుద్ధ పోస్తారు. పక్కనే పిఏలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. అన్ని సౌలతులు సర్కారే చూసుకుంటది. వివిఐపి లెక్క ఏడికి పోయిన కాలు మీద కాలు వేసుకొని ముంగటి సీట్లో కూర్చోవచ్చు. అబ్బో నువ్వేం పెద్ద సెలబ్రిటీ అని నీకు ఇయ్యాలే. అమితాబ్ సార్ ఉన్నాడంటే 8 రాష్ట్రాలకు అంబాసిడర్. ఇక అమీర్ ఖాన్ సార్ 2 రాష్ట్రాలకు అంబాసిడర్.
రామ్దేవ్ బాబా 2 రాష్ట్రాలకు అంబాసిడర్. ఓ గిదేం లెక్క ఒక్కరు ఒక్క రాష్ట్రానికే ఉండాలి 2-3 ఏంది పలారం పెంచినట్టు తొండి అంత నేను ఒప్పుకోను. ఆ, నువ్వు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత? క్షాపిత్రి పెయి మీద బట్టలు వేసుకొని రామ్దేవ్ బాబాని అంబాసిడర్ చేస్తే ఎంత ముద్దుగా పేటే కాంచలి గుంగిడి గాలం నీకో. నా డ్రెస్ ఎందుకు చేయరు అంబాసిడరు, నన్ను ఎందుకు చేయరు? నేను అడుగుతా అంత తొండి సీఎం సార్ని పోయి అడుగుతా. డ్రెస్సులు గాజులు చెప్పులు దొడుకుంటున్నారని ఇయ్యరమ్మా. రామ్దేవ్ బాబాకి ఇచ్చిండ్రంటే వాళ్ళ రాష్ట్రం అంతా తిరిగి బడి పోరగాళ్ళకు యోగా పాఠాలు నేర్పుతాడట. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇక చూడు మామో ఇవి హిప్పీల సోకులట, గజుడు మామో అవి అరగుండు కాపులట, గోలుకొండ కాడదుడు సాలి బండ కాడదుడు పంజగుట్ట దోరుడు పట్నం పోకడదుడు గాడదుడు గీడదుడు కాలేజీ సొక్కుజుడు గిట్లా జానపద పాటలు పాడు నేర్పుతా. కళ్యాణ లక్ష్మి పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలనో కూడా చెప్తా. దానికి అంబాసిడర్ చేసుడు ఎందుకు? ఎవరైనా 4 కళాకారులను పిలిచి పాటలు పాడి చెప్పమంటే వాళ్ళే చెప్తారు. గట్లెట్లుంటది? మంగ్లీ అంటే ఉత్త పేరే కాదు, ఇట్ ఈస్ ఎ బ్రాండ్ నేమ్. అంబాసిడర్ అయ్యి అన్ని క్వాలిటీస్ నాకే ఉన్నాయి. క్వాలిటీలు కాకరకాయలు కాదమ్మా, కంటెంట్ ఉండాలి, క్యాలిబర్ ఉండాలి. బ్రాండ్ అంటే దీపావళి పటాకుల ప్యాకెట్ల మీద హీరోయిన్ల ఫోటోలు పెట్టినట్టు కాదు, అర్థమైందా? నర్సక్క ఆఫీస్కి బయట పొల్లు పొల్లు వాన పడుతుంది. మా సత్తి ఏడ తిరుగుతున్నాడో ఏందో, పిలుస్తానుండ్రి. సత్తి, ఓ సత్తి. కడుపులో సత్తికి ఏమైంది? సత్తి కిటి చూడు ఒకసారి. ఏమైంది తమ్మి గంతగానే నవ్వబడుతుంది? సాఫీ మస్తు జోక్ వస్తున్నది కదా. ఎందుకు? ఏమైంది నీకు? అసలు జోక్ ఎవరు చెప్పారు నీకు? ఇవో నన్ను అందరు బిచ్చినోడు అంటారు కదా, నాకంటే బెచ్చినోళ్ళని చూపెట్టాలా? ఇంకెవరు? మన మంగళే కదా. అవును సత్తి, ఈ నడుమ ఈ పిల్ల కొంచెం తిక్క తిక్క చేస్తుంది. ఇప్పుడు నువ్వే పెద్ద బిత్తి దానివి. ఆగో, నన్ను బిత్తిరిదాన్ని అంటున్నావు? మన కాదా చెప్పేది నవా బుర్రు మాట ఉడుకుతున్నావు. ఇగో తప్పైంది, నువ్వే చెప్పు ఎవలా బిత్తిరోళ్ళు? ఇగో ఊళ్ళో పోంటి ఆట కోతులు రాకుండా అంట, అడవులో పోంటి పండ్ల చెట్లు పెడతారంట వాళ్ళు. ఎవరు? అడవిలో పండ్ల చెట్టు ఎవరు పెడతారట? అసలు ఏమంటున్నావు సత్తి నువ్వు? నీకు గది కూడా తెలియదు. జోగ్రామన్న సార్ చెప్పలేడా? ఇగో కోతులు ఇంట్లో మీదకి వచ్చి పెంకలు అని వలగొడుతున్నాయి, మళ్ళీ బువ్వదే గీసలు ఎత్తుకపోతున్నాయి, అవి నేను వర్తమాట అని చెప్పింది కదా. ఎప్పుడు సత్తి? నాకు మతికి లేదు. మా సాపిత్రక్కకు ముసలి దాని లెక్క మస్తు మతి మార్పున్నది చెప్తే. మళ్ళా గప్పట్ల అసెంబ్లీలో చెప్పలేడా జోగ్రామన్న సారు కావాలంటే ఈయన. మేము చండీగఢ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ అక్కడ కూడా గతంలో ఈ కోతుల బెడద నుంచి ఏ రకంగా వాళ్ళు చర్యలు తీసుకున్నాం, అక్కడ కూడా స్టడీ టూర్కి వెళ్ళడం జరిగింది. కరెక్టే సత్తి, కోతుల్ని ఎట్లా పట్టాలో నేర్చుకురమ్మని పక్క రాష్ట్రంలో ఆఫీసర్లను కూడా తోలుతాని చెప్పిండు అప్పట్లా. అంటే గప్పుడు చెప్పిండు, ఇప్పుడు పని షురువు చేసిండు అన్నట్టు సత్తి. ఇగో మళ్ళా అడవిలో పండ్ల చెట్లు పెడితే మళ్ళా అడవి పందులు కోతులు గుడ్డేలుగులు ఊళ్ళరాక రావంటాను అంటున్నారు వాళ్ళు. మంచిదే కదా, గప్పుడు అడవులలోనే పళ్ళు దొరుకుతాయి, ఇక ఊళ్ళలోకి వచ్చే బాధ తప్పుతుంది వాటికి. బిడ్డలు సాపిట్రాక అడవులలో పండ్లు దొరికినాయి అనుకో, కోతుల కంటే ముందుగాల మనుషులు ఊకుంటారా? ఊళ్ళల్లో ఉండే మనుషులు అడవిలో పోతారు, అడవిలో ఉండే కోతులు మళ్ళా ఊళ్ళ మీదకే వస్తాయి. ఏ గట్లెట్లయితది? ఇగో మన ఊరు పోంటి గప్పట్ల అడవి ఉండే, ఇప్పుడు ఉన్నదా? అందరు చెట్లు నరికి నరికి పల్సగా చేయలేరా? కరెస్టే సత్తి, నాడున్న అడవి ఇప్పుడు లేనే లేదు. ఇక గీ టేకు చెట్ల దంద నడిపించటోళ్ళదైతే చెప్ప వశం కాదు. మళ్ళా కాదా, అడవులు నరికేస్తే గుడ్డెలుగులు పులులు ఏడ బతుకుతాయి? అవి ఉండే తావు మనం నష్టం చేసినాక మనం ఉండే తావుకి అవి రావా మళ్ళా. అబ్బా, ఎంత తెలివిగల ముచ్చట చెప్పినావు సత్తి, నాకన్నా రాకపోయే ఆలోచన. అడవులను మొత్తం బయలు చేస్తున్నారు. ముందుగాలనేమో అన్ని చెట్లు కొట్టుడేందుకు, మళ్ళీ పోయి అడవిలో చెట్లు నాటుడేందుకు పిట్టరోళ్ళు కాకపోతే. చెట్లు నరికినా ఆమ్దానే, చెట్లు పెట్టినా ఆమ్దానే వస్తున్నది కదా సత్తి, గందుకే గట్ల చేస్తారు. ఇగో మన ఊరు పక్క పంచి లీడరు మళ్ళీ ఆయన అడవిలోకి వెళ్ళి బొచ్చ టేకు చెట్లు కొట్టుకొచ్చి అమ్ముతుంటాడు. ఆయన తన మస్తు పైసలు ఉన్నాయి. కంచె చేను మేసింది అన్నట్టు అడవి శాఖలో కొంతమంది లంచగొండే ఆఫీసర్లు ఉన్నంత కాలం అడవుల్ని గట్లనే నాశనం చేస్తారు, లీడర్లు గట్లనే చూసుకుంటుంటారు. మన కాదాక నాకు ఎరకాయింది లీడర్లు చెప్పేటి అన్ని గుర్తుతో మాటదే. ఇక అడవుల పొంటి పండ్ల చెట్లు పెట్టుడు కాదాక, ఆడ చెట్లు కొట్టినోని ముందుగాల పండు రాలగొట్టాలి. చూసిండ్రా, అచ్చి నెల రోజులు కాలే మా సత్తి ఎసొంటి పాయింట్ తీస్తున్నాడో. నిరాహార దీక్షలు
ఆమరణ నిరాహార దీక్షలు, 1 గంట దీక్షలు, మౌన దీక్షలు, నల్లరిబ్బన్ దీక్షలు, ఉరుకుడు దీక్షలు, ఉత్తుత్తి దీక్షలు, పీజు దీక్షలు, రైతు దీక్షలు. పంకపాటి జగనన్న చేసిన దీక్షల గురించి కాదు నేను చెప్తున్నది. మరేందో తెలవాలంటే ఈ స్టోరీ చూడాలి. గీ షీన్మజీవి శివాజీ సార్ ఎరికే కదా నోళ్ళ గప్పట్ల తెలంగాణ ఇస్తున్నారని తెలియంగానే మొగులూసి కింద పడ్డట్టు లబ్బ మొత్తుకోలే అటెంక పూగుర్తు పార్టీలు ఎలుగుదాం అనుకున్నాడు కానీ గాశారం గడబిడైంది. ఇగో మళ్ళీ ఇప్పుడు కొత్త ముచ్చట దొరకబట్టిండు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇయ్యాలని బెజవాడ దుర్గమ్మ ముంగట నీళ్ళ దీక్ష పట్టిండు సారు. ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయేలోపు మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ప్రకటించకపోతే నేను ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, ప్రాణత్యాగానికి కూడా సిద్ధం. అరే ఇంకో తొవ్వలేదా అనిగా? సమస్యను తీర్చగలిగిన వ్యక్తులు ఇద్దరే ఇక్కడ. వాళ్ళు తలుచుకుంటే తీరుద్ది. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది వెంకయ్య నాయుడు గారు. మరి ఇంకేందన్నా, వెంకయ్య సారు మీ పెద్ద మనిషేనా, పవనాలు మీ పార్టీ సోపతిగాడేనా? పొయ్యి వాళ్ళ ఇంటి ముంగట దీక్ష చేస్తే ఓడిసిపోతుంది కానీ నడిమిట్లా గిన్ని బాధలు నీకెందుకు సారు? అగో నీ వెనక మరలా గుండు కొట్టించుకున్న వాళ్ళని చూడు, ఏదో దేవుని తానికత్తే గిట్లా దీక్షలకు మలుపుకొచ్చి వాళ్ళను బాధ పెట్టుడు, నీళ్ళల్లో నిలబడి సర్ది జ్వరం తెచ్చుకున్నాడు అవసరమా అనే శివాజన్న అని అడుగుతున్నారు ఆంధ్ర పబ్లిక్. పులి పండుకొని పరధ్యానంలో ఉన్నది కదా అని పరాష్క మాడితే ఎట్లుంటది? ఒక్క పంజాకే పానం తీసి పేగులు మెడలేసుకుంటది. ఇగో గట్లనే గసుంటి డేంజరస్ జాగలో తిరుగుతున్నామని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్త కొద్దుండాలే. మన బలం చూసుకున్నాడే కాదు, అవతలోడు కూడా ఎంత బలవంతుడో ఆలోచన చేసుకొని మెదలాలే. కానీ మేమే తోపులం అనుకుంటే మనకంటే తోపు ఇంకొకళ్ళు ఉంటారు. జర పైలం. ఛత్తీస్గఢ్ అడవిలా పోలీస్ బండిని లేపేసిండ్రు అన్నలు. గిన్నిట్ల గొప్పే ఉన్నది, కార్ కింద బాంబు పెడితే గిట్ల కాకుంటే ఇంకెట్లయితది అని ఉట్టిగానే తీసి పడేకుండ్రి. గీ బండి అసోంటి బండి కాదు, కింద బాంబు పెట్టి పేల్చిన బండ లెక్క ఆనే ఉంటది, చిన్న తూటు కూడా పడది. అందులున్న మనుషులకు బయట ఏం జరిగిందో కూడా తెలియనంత బందవస్తు ఉంటది అన్నట్టు. దీన్ని మైండ్ ఫ్రూ మోటార్ అంటారు. గిసోంటి బండిని సినిమాల లెక్కనే మొగుల మీదకి ఎగిరిపించిండ్రు నక్సలేట్లు. ఇగో చూడుండ్రి ఎట్లా తుణకలైందో. గీ బండ్లు ఎగిరిగితే మాకేం కాదని పోయినోళ్ళ దాంట్లే 4-5 జీవిడ్చిండ్రు. కాలు చేతులు ఇరిగినోళ్లను బండ్లకెళ్ళి గుంజి దావ కనకేసుకోవేండ్రు. ఈతొచ్చినోనికే నీళ్ల గండం అంటే ఏందో చూపించిండ్రు అన్నలు. దేవుళ్ళ అడ్డాగా పోతున్న హైదరాబాద్, ఉడత సాయం చేస్తున్న సీఎం సారు. ఛాయ దుఃఖం మరవని ఛాయ్ వాలా, ఏడికి పోయినా ఛాయల ముచ్చట్లే. ఉస్తెలతాలు తెంపుకుంటున్న ఆడోళ్ళు, షూసి మురుస్తున్న మొగోళ్ళు, అంబాసిడర్ అయితానంటున్న మంగ్లీ, సర్కార్ తోయని సలా చెప్పిన సత్తి. అడవిల పొంటి పండ్ల చెట్టు పెట్టుడు కాదక్క, ఆడ చెట్లు కొట్టి పండ్లు రాలగొట్టాలి ముందుగాల. చూసిండ్రు కదా, ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.